అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిన్ నబియ్యిల్ కరీం వ ఆలిహి వ అస్హాబిహి వ అహ్లి బైతిహి రిజ్వానుల్లాహి తఆలా అలైహిం అజ్మఈన్. అమ్మా బాద్. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన జమాతే ఇస్లామీ హింద్ స్థానిక, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, సభకు హాజరైన నా రక్త సంబంధ సోదరులు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరిపై విశ్వప్రభు అల్లాహ్ యొక్క శాంతి శుభాలు అపారంగా వర్షించుగాక. ఆమీన్. తథాస్తు. సోదర సోదరీమణులారా, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు కాక నా సోదర దేశవాసులైన ముస్లిమేతర సోదరులు, వాళ్ళందరినీ నేను నా రక్త సంబంధీకులైన సోదరులు అని సంబోధించినందుకు కొంత ఆశ్చర్యపడనువచ్చు, కొంత అతిశయోక్తి మాట్లాడుతున్నాడు అని కూడా అనుకోవచ్చు. కానీ నేను నిస్సహాయుణ్ణి. ఖురాన్ నాకు సమస్త మానవాళిని సోదరులుగానే నాకు పరిచయం చేసింది. చప్పట్లు కొట్టవద్దు. మీకేదన్నా మాట మంచిది అనిపిస్తే దైవానికి స్తోత్రాలు తెలియపరచండి, ఆయనకి స్తుతించండి. ఎందుకంటే యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ మానవులారా, మిమ్మల్ని అందరినీ ఒకే నఫ్స్, ఒకే పురుషుడు, మూల పురుషుడు నుంచి మీరందరూ సమస్త మానవ జాతి సృష్టించబడ్డారు అని అంటుంది దైవ గ్రంథం దివ్య పురాణ్. ఆయన నుంచే అనేక మంది స్త్రీలు పురుషులు ఉద్భవించారు అంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రంగు, ఏ జాతి, ఏ తెగ, ఏ ప్రాంతం, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా కానీ జన్మరీత్యా వాళ్ళందరూ నా యొక్క రక్త సంబంధీకులే. ప్రపంచానికి సమానత్వానికి ఇంతకంటే మంచి ప్రాతిపదిక, పునాది ప్రపంచంలో ఇంకొకటి లేదని నేను అనుకుంటున్నా. సోదరులారా, దైవ గ్రంథం పరిచయము, అవతరణ, దాని యొక్క యూనివర్సల్ సందేశం, విశ్వ సందేశం, ఇది ఈనాటి మన టాపిక్. అందులోనూ ప్రత్యేకించి నాకు నేటి సమస్యల మీద ఖురాన్ సూచిస్తున్నటువంటి పరిష్కారాలు ఏమిటి? నా మిత్రులు నా ముందు 2-3 గేయాలు చదివారు. ఖురాన్కి సంబంధించి ఒక చిన్నపాటి ఒక 2 ఒకే నిమిషం యొక్క గేయాన్ని, దాని యొక్క అవతరణ లక్ష్యాన్ని నేను మీ ముందు ప్రస్తావించి సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఓ దైవ గ్రంథమా చేకొనుమా మా సలాం. ఓ దివ్య గ్రంథమా నీకివిగో మా సలాం. రమజాను మాసమందున ఘనమైన రాత్రిలో
పురాణయ్యే తెంచావు ఓ దైవ గ్రంథమా చేకొను మా సలాం ఓ దివ్య గ్రంథమా నీకివిగో మా సలాం. మానవత్వాన్ని మేలుకొల్పగా, మానవత్వానికి మార్గం చూపగా ఒక ఘనమైనటువంటి రాత్రిలో 1450 సంవత్సరాల క్రితం ఎంచుకోబడిన ఒక ప్రపంచంలోనే ద గ్రేట్గా నా ద్వారా కాకుండా మైకెల్ హార్ట్ అనబడేటువంటి ఒక క్రైస్తవ చారిత్రక పరిశోధకుని ద్వారా ఎంపిక చేయబడినటువంటి ఒక పవిత్ర ఆత్మ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరిస్తూ ఉన్నటువంటి ఆ కాలం యొక్క నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. ఈరోజు గుడ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ యూ అండ్ బ్యాడ్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్. మంచి అనేటువంటిది మీ నుంచి నా నుంచి చాలా దూరంగా వెళ్ళి ఉంది, చెడు నా యొక్క వాకిట్లో నిలబడి ఉన్నటువంటి కాలంలో మీరు నేను ఉన్నాం. ఇందులో ముస్లింల, హిందువుల, క్రైస్తవుల, యూదుల, మాలల, మాదిగల, ఉత్తమ కులస్తుల, తక్కువ కులస్తుల, నిమ్న జాతుల అనేటువంటి ఏమీ లేదు. చెడ్డ మన వాకిట్లో ఉంది, మంచి మన నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంది. రండి, మిమ్మల్ని కూడా ఆ దైవ గ్రంథం అవతరిస్తూ ఉన్నటువంటి ఆ కాలానికి నాతో పాటు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. 1450 సంవత్సరాల క్రితం ప్రపంచం ఎలా ఉంది, ఈ గ్రంథం అవతరిస్తూ ఉన్నటువంటి ఆ కాలం ఎలా ఉంది, ఈ గ్రంథం అవతరిస్తూ ఉన్నటి భూభాగం ప్రపంచానికి, ప్రపంచ పటానికి మధ్యగా మధ్యధర సముద్రం, మధ్యధర, ధర అంటే భూమి, ఆ భూమికి మధ్యగా ఉన్నటువంటి ప్రాంతం మధ్యధరా ప్రాంతం. ఆ మధ్యధరా ప్రాంతం నుంచి యూరప్ ఎంత దూరంలో ఉందో ఆఫ్రికా అంతే దూరంలో ఉంది. ఆస్ట్రేలియా ఎంత దూరంలో ఉందో ఉత్తర అమెరికా అంతే దూరంలో ఉంది. ఆసియా ఎంత దూరంలో ఉందో దక్షిణ అమెరికా అంతే దూరంలో ఉంది. గ్రీనిచ్ రేఖకి దగ్గరగా ప్రపంచ పటానికి మధ్యగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ గ్రంథం అవతరిస్తూ ఉన్నటువంటి కాలం. మధ్యధరా ప్రాంతానికి అటువైపున సర్వ నాగరికతలకు మార్గం, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, అన్ని దారులు రోమ్ నగరం వైపుకే అనే ప్రఖ్యాతిగాంచినటువంటి రోమ్ నాగరికత ఒకవైపున ఉంది. మరోవైపున ప్రపంచానికి అద్భుతమైనటువంటి జామెట్రీ, రేఖాగణితాన్ని నేర్పిన పిరమిడ్స్ నిర్మించినటువంటి ఈజిప్ట్ నాగరికత ఒకవైపున ఉంది. మరికొద్ది కూతవేటు దూరంలో పారసీక నాగరికత ఉంది. మరికొంత దూరంలో సనాతనమైనటువంటి భారత్, ఆ తరువాత చైనా నాగరికతలు విరాజిల్లుతున్నాయి. రండి, ఈ ప్రపంచంలో ఆ నాగరికతల్లో మనిషికి ఉన్నటువంటి స్థానం ఏమిటో చూద్దాం. రోమ్ నగరంలో మానవులు సమానులు కారు. ప్రభువులు, సైనికులు, బానిసలు. ఈ బానిసలు అంటే కేవలం నా కోడి లాంటి వాళ్ళు. కోడి నా ఇష్టం వచ్చినప్పుడు నేను కోసుకుంటాను, ఎప్పుడు వచ్చినప్పుడు నేను తింటాను. వాళ్ళు మనుషులు కారు. గనుల్లో, కర్మాగారాల్లో, కార్ఖానాల్లో రేయింబగళ్ళు పనిచేసి ఎలాంటి హక్కులు లేకుండా జీవిస్తున్నటువంటి అత్యంత నిర్భాగ్యులైనటువంటి వాళ్లను బానిసలు అనేవాళ్ళు. మీకు నాకు ఎంటర్టైన్మెంట్ అవసరమైతే చెస్ ఆడుకుంటాం, లేకపోతే టీవీ ముందు కూర్చొని ఏదైనా గేమ్ ఆడుకుంటాం, సినిమా చూసుకుంటాం, లేకపోతే జరుగుతున్నటువంటి క్రికెట్ గేమ్ని చూసుకుంటాం. కానీ రోమ్ నగరంలో, రోమ్ సామ్రాజ్యంలో అక్కడి ఉన్నటువంటి ప్రభువులు ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేసుకుంటారంటే, నకనక ఆకలితోటి నకనకలాడుతున్నటువంటి సింహాలను ఎరీనాలో వేసి వారి ముందు ఒక నలుగురు బానిసలను విసిరివేసేస్తారు. ఆ సింహాలు వాళ్లను పంజా దెబ్బలతో కొట్టి చీల్చి తింటూ ఉంటే వాళ్ళు ప్రాణభయంతో హాహాకారాలు పెడతా ఉంటే శభాష్ శభాష్ కన్నులకు వింపైన సంగీతంగా వారి హాహాకారాలను వినేవాళ్ళు. అందుకనే ఒక సామెత వచ్చింది, దేశం మొత్తం తగలబడిపోతుంటే రోమ్ పాలకుడు ఫిడేలు వాయించుకుంటూ ఆహా ఇలాగుంటుందా తగలబడ్డామని చూస్తాడట. అది కూడా కాకపోతే గ్లాడియేటర్స్, బాగా
కోసంగానే ఆహారం వేసి పెంచి పోషించిన ఇద్దరు బానిసల్ని ఎరీనాలోకి వదిలి నువ్వు బ్రతకాలంటే వాడిని చంపేయి, వాడు బ్రతకాలంటే నువ్వు చంపేయాలి. ఇద్దరికి ఎవరి పట్ల శత్రుత్వం లేదు. అయినా ఒకడు బ్రతకాలంటే ఇంకొకరిని చంపక తప్పదు. మానవులు సమానులు కారు, మానవ ప్రాణానికి విలువ లేదు. రోమ్ నగరంలో స్త్రీ అసలు మనిషేనా అని చర్చ జరిగేది. స్త్రీ అసలు మనిషేనా, ఆమెకు మనిషికి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వవచ్చా? కేవలం స్త్రీ భోగ వస్తువు మాత్రమే. ఇది మన చరిత్ర గ్రంథాలలో రోమ్ సామ్రాజ్యానికి చాలా గొప్ప స్థానం ఉంది. కానీ వాస్తవానికి రోమ్ సామ్రాజ్యంలో మనిషి యొక్క స్థితి ఇది. మరికొద్ది దూరంలో ఈజిప్ట్ నాగరికత, ప్రపంచానికి రేఖాగణితం. ఈజిప్ట్లో పిరమిడ్లు నిర్మించిన అక్కడ ఉన్నటువంటి రాజుల్ని ఫారోస్ అని పిలిచేవాళ్ళు. అక్కడ కూడా ప్రజలు సమానులు కారు. ప్రభువులు వేరు, బానిసలు వేరు. బంగారు గనుల్లో, బొగ్గు గనుల్లో, కర్మాగారాల్లో, కార్ఖానాల్లో పనిచేసే బానిసలు అక్కడ కూడా కోకొల్లలు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే రాజకుటుంబీకులు చచ్చిపోతే ఆ రాజకుటుంబీకుడు చనిపోయినటువంటి ఆ రాజకుటుంబీకుడి ఆత్మకు సేవలు చేయడానికి ఆ రాజకుటుంబీకుడికి సేవలు చేస్తున్న బానిసలు మొత్తాన్ని అంతని చంపేసి వాళ్ళందరి మీద సమాధిగా పిరమిడ్లు కట్టేవాళ్ళు. రాజకుటుంబీకుడి ఆత్మకు సేవలు చేయడానికి బానిస ఆత్మలు అవసరమని. ఇది ప్రపంచానికి రేఖాగణితం నేర్పినటువంటి ఈజిప్ట్ నాగరికతలో మానవులకు ఉన్నటువంటి విలువ. మరికొద్ది దూరంలో పారసీక నాగరికత, చక్రవర్తిని కిస్రా అని పిలిచేవారు. అక్కడ ఆ కుటుంబానికి చెందిన వారు తప్ప మరి ఇంకెవ్వరూ ప్రభువుగా వెళ్ళడానికి వీలే లేదు. ప్రజలు బానిసలు మాత్రమే. ప్రపంచానికి నాగరికత చేసిన ఆర్యులు ఇక్కడి నుంచే వచ్చారు. మేము మాత్రమే ఆ సృష్టికర్తకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళమని అనుకునేవాళ్ళు. మరికొద్ది దూరంలో నా మాతృదేశం, మీ మాతృదేశం అయినటువంటి రత్నగర్భ భారతదేశం వర్ణ వ్యవస్థ వికటాట్టహాసం చేస్తున్నటువంటి కాలం అది. మానవులందరూ 4 ముక్కలుగా చీల్చబడి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యులుగా శాశ్వతంగా విభజించబడి అతి పెద్ద ముక్క అయినటువంటి శూద్రులకు కుక్క, గోచి, బొచ్చ, గుడిచ తప్ప మరో ఆస్తి ఉండడానికి వీలు లేని ధర్మశాస్త్రాలను రచించి గుడికి బడికి దూరంగా శూద్ర జనాభాని విసిరేసినటువంటి వికటాట్టహాసం చేస్తున్నటువంటి వర్ణ వ్యవస్థ భారతదేశంలో. మరికొద్ది దూరంలో చైనా కన్ఫ్యూషియస్ నాగరికతకు దొరికినటువంటి బానిసలను, తప్పించుకుని పోయేటువంటి బానిసలను ప్రభువులు ఆనందం కోసంగా చెక్క గుర్రానికి సజీవంగా కట్టేసి బలవంతంగా వాడి చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టుకునేవారు. చర్మం ఒలిచి చెప్పులు కుడతామనే సామెత అక్కడి నుంచే వచ్చి, ఇంకా కోపం ఎక్కువైతే ఆ బానిస యొక్క తలను నరికేసి పుర్రెను ఎండబెట్టి దానికి బంగారు తాపడం చేసి అందులో మందు తాగేటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో స్త్రీకి ఎక్కడా విలువ లేకుండా భోగ వస్తువుగా, స్త్రీకి విద్య అవసరమా అనవసరమా అని చర్చించేటువంటి ఆ కాలంలో ఈ ఖురాన్ అవతరించింది. ఈ ఖురాన్ అవతరణతోనే సమస్త మానవాళి ఒకే ఆదం సంతానము అనేటువంటి విప్లవాత్మకమైన ప్రకటన చేయడం ద్వారా మానవులందరినీ ఒకే ఒక స్థాయిలో తీసుకొచ్చి నిలబెట్టింది. 1400 ఇప్పటికి కూడా గ్రామాలలో ఆ గ్రామపు పెత్తందాలు వెళ్తే మంచం మీద కూర్చున్నటువంటి వాళ్ళు లేచి నిలబడేటువంటి సభ్యత సంస్కారాలు ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, నిన్నటి మొన్నటి వరకు నెల్సన్ మండేలా పోరాటం చేసింది ఇందుకోసమే కదా. ఇది కేవలం మాటల ద్వారా చేసినటువంటి పనే కాదండి, ఆచరణాత్మకంగా. ఎప్పుడైతే ఈ విప్లవం, ఈ సమానత్వ విప్లవం విజయవంతమైందో మక్కా నగరంలోని కాబా గృహం మీద మొట్టమొదటి
మొట్టమొదట ఎక్కినటువంటి వ్యక్తి నల్లవాడు బానిసగా ఉన్న హజరత్ బిలాల్. ఇంతంతలావు పెదాలు ఉన్నటువంటి ఆ బిలాల్ బానిసని మక్కా గృహం మీద నిలబెట్టి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, దేవుడే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు. ఈ మానవులందరూ ఈ సృష్టిలో ఉండేటువంటి ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు, అందరూ నాశనమైపోయే వాళ్లే, తాత్కాలికమైన వాళ్లే. గొప్పతనం ఏదన్నా ఉంటే ఆ సృష్టికర్తకు మాత్రమే. ఇప్పుడే చెప్పారు కదా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అక్బర్ అంటే అక్బర్ రాజ్యం రావాలనే కాదు, అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు అని. నీ రాజ్యం వచ్చుగాక, దై కింగ్డమ్ విల్ కమ్. ఏ విధంగా ఆకాశాలలో నీ రాజ్యం ఉన్నదో అటువంటి రాజ్యమే ఈ ప్రపంచంలో కూడా సుందరమైన సమాజంగా ఏర్పడాలి. దానికోసం ఖురాన్ మొట్టమొదటగా మనిషిని స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. ఈ సృష్టిలో ఎవ్వరి ముందు నువ్వు తల వంచకూడదు. ఈ సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా మహా అయితే నీకంటే తక్కువ స్థాయి కలిగినవి లేదా నీతో సమాన స్థాయి కలిగినవి తప్ప నీకంటే ఉత్తమమైన, నీకంటే ఉన్నతుడైనటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఆకాశాలలో ఉన్నాడు. ప్రపంచంలో సుందర సమాజం ఏర్పడడానికి మొట్టమొదటి షరతు మనిషి స్వేచ్ఛాజీవి అయి ఉండాలి. ఈనాటి ప్రపంచం ఈ స్వేచ్ఛనే కోరుకుంటుంది. అంబేద్కర్ గారు పుట్టినా, మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినా, రాజా రామ్మోహన్ రాయ్ వచ్చినా, సంస్కర్తలు వచ్చినా, యేసువారు వచ్చినా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినా ఈ ప్రపంచానికి స్వేచ్ఛ ప్రసాదించడానికి వచ్చారు. స్వేచ్ఛకు సరైన నిర్వచనం, నువ్వు ఈ సృష్టి ముందు తల వంచకూడదు. ఈ సృష్టి మహా అయితే నీకంటే తక్కువ స్థాయి కలిగింది లేదా నీకంటే సమాన స్థాయి కలిగింది. నీకంటే తక్కువ స్థాయి ముందు తల వంచడం ఓ మానవుడా, నీకు అది సిగ్గుచేటోయ్, నీ గౌరవానికి అది భంగకరమోయ్. రాళ్ళు, రప్పలు, చెట్లు, ఆకాశం, గాలి, వాన, నీళ్లు, నిప్పులు ఇవన్నీ ప్రకృతి శక్తులు నీకోసంగా ఉన్నాయి. వాటి ముందు తల వంచుతావే? లేదా బాబాలు, అమ్మలు, పీకే ఇదే కదా ప్రశ్నించాడు. సృష్టించిన దేవుడితోటి ఎప్పుడూ సమస్య లేదు, మానవులు సృష్టించుకున్న దేవుళ్ళతోటే సమస్యలు వచ్చాయి. ఇదే కదా అమీర్ ఖాన్ ప్రశ్నించాడు పీకేలో. గందరగోళమైపోయింది దేశం మొత్తం. కాబట్టి మానవుడు ఈ సృష్టి రాసుల ముందు తల వంచకూడదు. ఇప్పుడే రఫీ గారు చెప్పారు, మనిషికి స్వేచ్ఛ అవసరం. ఆ స్వేచ్ఛకు సరైన నిర్వచనం, సృష్టి రాసుల ముంద నేను తల వంచను. మీకు తెలుసో తెలీదో, చందన బ్రదర్స్ వాళ్ళు మా కస్టమర్ దేవుళ్లకు మా శుభాకాంక్షలు, అంటే వాళ్లకు కస్టమర్లు దేవుళ్ళు. ఎలక్షన్లప్పుడు మా ఓటర్లకు దేవుడు, మా ఓటర్ దేవుళ్లకు వందనాలు. నాయకులకు ఓటర్లు దేవుడు. ఒక్కొక్క సమయంలో మీరు నేను దేవుళ్ళమైపోతూ ఉంటాం. దేవుడు ఉంటే ఎవరు ఎలా ఉంటాడో ఇప్పుడే మిత్రులు మీ ముందు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది సరైనది కాదు. రాజకీయ నాయకులు ఇంకా ముందుకు పోవాలంటే మా దేవుడు ఎన్టీ రామారావు, మా దేవుడు రాజశేఖర్ రెడ్డి, మా దేవుడు ఫలానా, ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళు అయిపోతుంటారు. వీళ్ళెవ్వరి ముందు తల వంచకూడదు. నువ్వు తల వంచవలసింది ఆయన ముందు మాత్రమే. ఈ స్వేచ్ఛ నేడు ప్రపంచానికి అవసరం. ఈ స్వేచ్ఛ కోసమే ప్రపంచం అలమటిస్తూ ఉంది. ఈ స్వేచ్ఛ కోసమే ప్రపంచం, ఈ స్వేచ్ఛని హరించడం కోసంగానే సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచాన్ని కబళించడానికి పూనుకున్నాయి. అమెరికా వియత్నాంలో యుద్ధం చేసిన, ఇరాక్ని ధ్వంసం చేసిన, అరబ్ పాలస్తీనాని మొత్తంని నాశనం చేస్తూ ఉన్న, 30 లక్షల మంది పసిపిల్లల్ని నాశనం చేసిన, ఎందుకోసం? ఈ స్వేచ్ఛని హరించడం కోసం. ఇస్లాం ఎవ్వడి ముందు తల వంచడానికి వీలు లేని, ఎవ్వడి ముందు తల వంచని ఒక ఉత్తమమైనటువంటి మానవ బృందాన్ని, మానవ సమాజాన్ని ప్రపంచంలో తీసుకురావాలనుకుంటుంది. అది మాత్రమే ఈ ప్రపంచంలో స్వేచ్ఛ, సుందరమైనటువంటి సమాజాన్ని ఇవ్వగలుగుతుంది. సోదరులారా, మొట్టమొదటి షరతు ఇది. దీనికోసమే ఒక అద్భుతమైన సద్వచనాన్ని ఇచ్చింది, లా ఇలాహ ఇల్లల్లాహ్. మీరు కూడా చెప్పండి, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈ మొత్తం సృష్టిలో నేను తల వంచడానికి అర్హమైనది ఏదీ లేదు, నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త తప్ప. యు ఆర్ ఫ్రీ. మీరు స్వేచ్ఛాజీవులైపోయారు. ఈ స్వేచ్ఛ ఎట్లా పనికి వస్తుందంటే, ఎలా పనిచేస్తుందంటే, నల్ల బానిస
బిలాల్ గారికి ఈ సూత్రం అర్థమైపోయింది. ఆయన బానిస యజమాని ఆయన హింసిస్తున్నాడు, కొడుతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది. చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ శరీరం నీ అధీనంలో ఉంది, నరుక్కో, కొట్టుకో, కోసుకో, ఏం చేస్తావో చేసుకో. నేను భావాత్మకంగా స్వేచ్ఛాజీవినైపోయా, నా ఆలోచనల్ని మాత్రం నువ్వు మార్చలేవు. ఈ శరీరం నీ అధీనంలో ఉంది, నరుక్కో, కోసుకో, చంపుకో, ఫినిష్. ఈ స్వేచ్ఛ మానవునికి అందిస్తుంది ఖురాన్. ప్రపంచంలో శాంతి స్థాపనకు, సమానత్వ స్థాపనకు ఈ స్వేచ్ఛ అవసరమండి. ఖురాన్ అవతరిస్తూనే ఈ స్వేచ్ఛని మానవునికి అందించింది. నీ రాజ్యం వచ్చుగా, నీ రాజ్యమే ఈ ప్రపంచం మొత్తం, ఈ సృష్టి మొత్తం. సోదరులారా, సమానత్వానికి మూలమైనటువంటి ఈ స్వేచ్ఛని ఇస్లాం కేవలం పురుషులకు మాత్రమే ఇవ్వలేదండి. స్త్రీ పురుషుల ఇరువురికి జన్మరీత్యా సమానత్వం అందించింది. జన్మరీత్యా స్త్రీ పురుషులు సమానులే. అయితే ఎప్పుడైతే ఒక వ్యవస్థీకృతం అవుతారో, ఆ వ్యవస్థీకృతం అయినప్పుడు లీడర్ మాత్రం ఒక్కరే ఉంటారు, వాళ్ళనే కయ్యం. లీడర్ మాత్రం, ఎందుకంటే శారీరకంగాను శక్తివంతుడైనటువంటి మానవునికి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగిందే తప్ప జన్మరీత్యా స్త్రీ పురుషులు ఇరువురు సమానులే. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రాబోతుంది. మహిళల్ని డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారు చేయడానికి మహిళా ఉద్యమాలన్నీ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. స్త్రీ స్వేచ్ఛ పేరుతో పనికి వెళ్ళాలి, ఆ పని దగ్గర ఎగతాళి చేసేటువంటి వెటకారం చేసేవాళ్ళు లైంగిక వేధింపులు అన్నిటికీ ఆమె భరించాలి. ఇంటికి రావాలి, ఇంట్లో పని చేయాలి, బిడ్డలు కనాలి, నెలవారీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వాడికి ఉన్ని కూడా మళ్ళా వాళ్ళు డబ్బులు కూడా సంపాదించాలి. స్త్రీని స్త్రీగా గౌరవించేటువంటి తత్వం ఇప్పుడు లేదు. స్త్రీ గనక మగవాడిగా మారిపోతే మేము గౌరవిస్తాం. మగవాడిగా మారడం అంటే సంపాదించు. స్త్రీ స్వేచ్ఛ అంటే ఇంకోటి, ఈ బంధనాల నుంచి బయటికి వెళ్ళిపో, అప్పుడు నాకు నువ్వు స్వేచ్ఛగా దొరుకుతావు వ్యాపారం చేయడానికి. చూడండి మీరు టీవీలు, బ్లేడు కొనుక్కునేది, గడ్డం చేసుకునేది మగవాడు. దానికి స్త్రీ యొక్క ప్రకటన ఉంటుంది. ఈయన షేవింగ్ చేసుకుంటే ఆమె ఏమిండి ఇష్టపడిపోతుంది. ఫలానా బ్లేడ్తో నువ్వు షేవ్ చేసుకుంటే ఐ లవ్ యూ అంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఈ బాడీ స్ప్రేలు, ఎంత దుర్మార్గమైనటువంటి ప్రకటన అంటే, ఒక స్త్రీ అప్పుడే పూజ చేసి పళ్ళెంలో పువ్వులు అగరబత్తులతోటి వస్తూ ఉంటుంది. ఈ బాడీ స్ప్రే చేసుకున్నట్టుగా వెధవ పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ వాసన ఆమె అలా పీల్చి తాను పూజ చేసి వచ్చింది, దేవుణ్ణి స్మరించి వచ్చింది అన్న సంగతి కూడా మర్చిపోయి వాడి వైపున అలా చూస్తూ ఉంటుంది. ఆడమనిషితోటి సంబంధం లేని ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా స్త్రీ స్వేచ్ఛ పేరుతో నీ శరీరం నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, మగవాడేంది నిన్ను శాసించేది. అయ్యా, ఇస్లాం స్త్రీని తల్లిగా, చెల్లిగా, అక్కగా, కుమార్తెగా, భార్యగా ఆమెకు ఉన్నటువంటి హక్కులను పరిరక్షిస్తూ ఆమెను స్త్రీగానే గౌరవించు, ఆమెను పురుషులుగా మార్చే ప్రక్రియకు పూనుకోబాకు. అన్నెసెసరీ కాంగ్రిగేషన్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్ మేక్స్ దిస్ సొసైటీ వర్స్ట్. అనవసరమైన స్త్రీ పురుషుల కలయిక ఈ సమాజానికి పెద్ద తలవంపుగా, తలనొప్పిగా తయారైపోయింది. ఇస్లాం స్త్రీ విద్యలో ఉన్నతురాలుగా, విద్యా జ్ఞానాల సముపార్జనలో పురుషునితో సమానంగా ఉండాలని కోరుకుంటుంది. స్త్రీ సమానత్వం చెప్పేటువంటి వాళ్ళు డాక్టర్లుగా కేవలం స్త్రీలు గైనకాలజిస్టులు మాత్రమే ఉన్నారు, లేకపోతే ఆప్థమాలజిస్టులు ఉన్నారు. ఇస్లామీయ సొసైటీ స్త్రీకి వచ్చేటువంటి అన్ని జబ్బులకు అవసరమైన డాక్టర్లని మహిళల్లో నుంచి తయారు చేయాలని చెప్తుంది. ఆప్థమాలజిస్టులే కాదు, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ,
కాస్మెటిక్స్, అన్ని రంగాలు, ఎన్ని రంగాలైతే ఉన్నాయో స్త్రీకి సంబంధించి అన్ని రంగాలలో నిష్ణాతులైనటువంటి మేధావులను స్త్రీ నుంచి తయారు చేయాలి. వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోవాలి, వాళ్ళని డెవలప్ చేయాలని ఇస్లాం ఆ రోజే నిర్ణయించింది. లెక్చరర్స్, కాలేజీల్లో ప్రొఫెసర్స్, కుటుంబాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి హోమ్ సైన్స్, సైకాలజీ, భర్త యొక్క స్థితిగతులను పరిరక్షించడం, ఎకనామికల్ స్టేటస్, ఆమె వ్యాపారం చేయగలదు, ఆమె వ్యాపారంలో ద్వారా వచ్చినటువంటి లాభాన్ని ఆమె తన సొంతానికి వినియోగించుకోగలదు, భర్తని ఎంచుకునే స్వేచ్ఛ పెళ్లిలో, నికాలో. ఎత్తుకుని వచ్చేస్తే పెళ్ళి అయిపోతుంది, ఎక్కడంటే అక్కడ పూలల మాలలు మార్చుకుంటే పెళ్ళి అయిపోతుంది, కుదరదు. ఆమె ఎంచుకోబడాలి. ఎస్, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాలి. అప్పటి వరకు ఆమె యొక్క పెళ్లి జరగదు. స్త్రీ పురుష సమానత్వానికి 1450 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. స్త్రీకి ఆస్తి 1850లో ఇంగ్లాండ్లో ఇచ్చారండి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తరువాత కుటుంబంలో భర్త ఆస్తిలో భార్యకు ఇచ్చే చట్టం చేయబడింది. కానీ 1450 సంవత్సరాల క్రితం స్త్రీకి భర్త ఆస్తిలో, తండ్రి ఆస్తిలో, అన్నదమ్ముల ఆస్తిలో, కుమారుని ఆస్తిలో భాగం ఇవ్వబడింది. ఇవ్వడం లేదంటే అది ముస్లింలు చేస్తున్న నేరం, క్రూరం. దానికి కావలసినటువంటి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. కానీ మీకు మాత్రం ప్రసాదించబడింది ఈ హక్కు 1450 సంవత్సరాల క్రితం. సోదరులారా, ఈనాడు మరో ఒక అంశం ఉంది. స్త్రీ పరిరక్షణ, సమ న్యాయం, నిర్భయ, అభయ. నిన్నటి మొన్నటి వరకు విజయవాడలో పసిబిడ్డ 66 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల స్త్రీ కూడా వేధింపులకు లోనవుతుంది. మగవాడు మృగంలా. మరి దీనికి సమన్యాయం ఎక్కడ జరుగుతుంది? సమన్యాయ వ్యవస్థ ఎక్కడ ఉందా? చట్టం పని చేసుకుని పోతుంది అని రాజకీయ నాయకులు చెప్తున్నారే తప్ప, బాల్ ఠాకరే గారు చేసినటువంటి నేరాలకి బాల్ ఠాకరే గారికి శిక్ష పడిందా? చుండూరులో ఊచకోత కోసబడినటువంటి ఆ దళితులకు న్యాయం జరిగిందా? కారంచేడులో జరిగిందా? రేపులకు గురి అయిన ఆ గిరిజనులకు ఇప్పటి వరకు న్యాయం చేయబడిందా? లేదు. కానీ అఫ్జల్ గురుకు మాత్రం ఉరి శిక్ష పడిపోయింది. చట్టం పని చేస్తుంది, చేయడం లేదు. సమ న్యాయ వ్యవస్థ అనేది ఇప్పటి వరకు ఈ ప్రపంచానికి తెలియదు. భారతదేశం యొక్క ఈ వ్యవస్థలో గతంలో ఒకే నేరం, ఒక స్త్రీని బలాత్కారం చేస్తే, బ్రాహ్మడు చేస్తే చంపదెబ్బ కొట్టాలి, క్షత్రియుడు చేస్తే కర్రతో కొట్టాలి, శూద్రుడు చేస్తే అతన్ని దండించాలి మరియు ఫైన్ వేయాలి, వైశ్యుడు చేస్తే, అదే శూద్రుడు చేస్తే అతన్ని హతమార్చాలి అనేటువంటి న్యాయం. ప్రపంచానికి సమ న్యాయాన్ని మొట్టమొదటిసారిగా దివ్య ఖురాన్ అందించింది. మీరు న్యాయ ధ్వజవాహకులుగా ఉండండి. ఈ న్యాయం చెప్పడంలో మీ యొక్క రక్త బంధువులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఉన్నా సరే దైవానికి భయపడండి, న్యాయమే పలకండి. ఖురాన్కి నడిచేటువంటి అర్థంగా ఉన్నటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒకానొక సంఘటన. ఖురాన్ చెప్పడం అంటే ప్రవక్త గారి జీవితం చెప్పడమే. ప్రవక్త గారి జీవితం చెప్పడం అంటే ఖురాన్ చెప్పడమే. ఎందుకంటే ఆయన నడిచే ఖురాన్ లాగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఫాతిమా అనబడేటువంటి ఒకానొక తెగ స్త్రీ బంగారు కంకణాన్నో ఆభరణాన్నో దొంగతనం చేసింది. ఇస్లామీయ చట్టం ప్రకారం దొంగతనం చేసిన వారి చేయి తీసేయాలి. చాలా క్రూరంగా ఉందండి. శిక్ష క్రూరంగా లేదండి? మధ్య యుగాలకు సంబంధించిన క్రూరమైన శిక్ష. ఎవరింట్లో దొంగతనం జరుగుతుందో వాళ్ళని వెళ్ళి అడగండి, దొంగకు ఏం శిక్ష వేయాలో వాళ్ళు చెప్తారు. మనకు బయట నిలబడి చాలా మాటలు మాట్లాడదాం మనం. ఎవరింట్లో రేప్ జరిగిందో, ఏ స్త్రీ మీద రేప్ జరిగిందో ఆమెను పోయి అడగండి, ఆ రేప్ చేసిన వాడికి ఏం శిక్ష విధించాలో ఆమె చెప్తుంది. మనం బయట నిలబడి చాలా న్యాయాలు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇస్లాంలో కూడా న్యాయ వ్యవస్థ కూడా మనిషి మీద కరుణ చూపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు చేసిన ఈ నేరం గనక నేరానికి శిక్ష అనుభవించకపోతే
పరలోక రాజ్యంలో దేవుడు విధించే శిక్ష మహా కఠినంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఆ శాశ్వతమైన కఠినమైనటువంటి ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ నీకు నేను శిక్ష విధిస్తున్నా. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక కేసు వచ్చింది. ఆమె ఆ తెగ యొక్క నాయకురాలి కుమార్తె. ప్రవక్త గారి దగ్గరికి రికమెండేషన్ వచ్చింది. వరుసకు మనవడుగా భావించబడే ఉసామా గారు తీసుకొచ్చారు. ప్రవక్త, ఆమె ఒక తెగ నాయకురాలి కూతురు, మీరు శిక్ష విధిస్తే తెగంత అవమానాల పాలవుతుంది,